అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం లేదు కదా కూర్చొని మన సబ్ డివిజన్లో కేకమెట్లను, తల్లుబాడు పోలీస్ స్టేషన్లు, ముళ్ళమూరు, తాళ్ళూరు, దర్శి, మన ఈ చుట్టుపక్కల మండలాల్లో రైతుల దగ్గర ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టేసి అందులో ఉన్న రాగి వైరు తీసుకుపోయే దొంగతనాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు చాలా జరిగాయి. వాళ్ళందరినీ పట్టుకున్నాము, వాళ్ళందరినీ జైలు కూడా పంపించాము. అయినా కానీ ఈ మధ్య మళ్ళీ తరచుగా జరుగుతుండడంతో మా ఎస్పీ గారు, మా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారి యొక్క తీవ్రమైన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా దర్శి సిఐ, మా సర్కిల్లో ఉన్న ఎస్ఐలు, ముళ్ళమూరు ఎస్ఐ, తాళ్ళూరు ఎస్ఐ, దర్శి ఎస్ఐ, అలాగే తర్లుపాడు ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఈ ఎట్లయినా సరే ఈ దొంగలను, ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టే దొంగలను మనం పట్టుకోవాలా. ఎక్కువ జరుగుతున్నాయి. రైతులకు నష్టం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో తీవ్రంగా కృషి చేసి వాళ్ళపైన, పాత నేరస్తులపైన నిఘా పెట్టి, వాళ్ళ కదలికలపైన నిఘా పెట్టి వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమించినారు. అందులో భాగంగా ఈరోజు పాత నేరస్తుడు ఒకతను దేవరకొండ శేషారావు అనే వ్యక్తి చాలా కేసుల్లో ఇంతకుముందు ఉండి జైలు నుంచి విడుదలై బయలు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. అతని మీద నిఘా పెట్టి అతని అనుచరులపైన ఒకేసారి పట్టుకోవాలనే ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తుంటే ఈరోజు ఉదయం మా ముళ్ళమూరు ఏరియాలో ముళ్ళమూరు ఎస్ఐ గారు వారికి రాబడిన సమాచారం మేరకు మా తాళ్ళూరు ఎస్ఐ, దర్శి ఎస్ఐ వాళ్ళు కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవరకొండ శేషారావు, అలాగే అతనితో పాటు ఇట్ల దుర్గాప్రసాద్, గరికపాటి ఆంజనేయులు, ఇట్ల శ్రీకాంత్, నాలి అల్లూరయ్య అనే ఒక మొత్తం 6 మందిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఇది ఇక్కడ చూస్తున్న 88 కేజీల రాగి వైర్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసిన అన్ని ఎక్కడెక్కడ చేశారు అని వివరంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమొప్పుకున్నారంటే టోటల్ 23 కేసులు ఉన్నాయి జరిగిన కేసులు. ఆ 23 కేసులకు సంబంధించి 72 ట్రాన్స్ఫార్మర్లు మేము పగలగొట్టినామని, అవన్నీ పగలగొట్టేసి అందులో రాగి వైర్ను మేము ఒంగోలులో ఉండే ఆంచారయ్య అనే అతనికి అమ్మినామని, అందులో కొంతగా అమ్మే పెండింగ్ ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు. సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు 23, కానీ పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు 72. సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముళ్ళమూరు, తాళ్ళూరు, దర్శి, కేకేపెట్ల, తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాలో కూడా, బాపట్ల జిల్లాలో అద్దంకి, వర్షపాడు, అక్కడ కూడా ఆ స్టేషన్ల ఏరియాలు కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు. ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు వారి దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఇంటిలో స్టేట్మెంట్ అంతా రాసుకొని ముళ్ళమూరు ఎస్ఐ గారు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసినారు. ఇప్పుడు ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, మనకు సంబంధించిన కేసుల్లో ఇది రాయిపోయారు. ఇది చాలా మొత్తంలో ఎక్కువ పాత కేసుల్లో ఇంకా చాలా కేసులు ఉన్నాయి వీళ్ళకి. అవన్నీ కలిపి మొత్తం కలిపి ఒక కేసులు వాళ్ళపైన పెద్దగా నమోదు చేసి ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ విధంగా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్లు పగలగొడుతూ తప్పించుకుని తిరుగుతున్న దొంగల్ని పట్టుకునేందుకు కృషి చేసి తీవ్రంగా శ్రమించిన మా ఎస్ఐలందరూ, ముళ్ళమూరు ఎస్ఐ, తాళ్ళూరు ఎస్ఐ, దర్శి ఎస్ఐ, తర్లుపాడు ఎస్ఐ వీళ్ళందరినీ, వారి సిబ్బందిని ప్రత్యేకించి ఎస్ఐలతో పాటు సిబ్బంది కూడా ఎక్కువ కష్టపడితేనే దొంగలు దొరుకుతారు. సో వాళ్ళ సిబ్బంది కూడా ప్రత్యేకించి మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. మేము కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.